హీరో వరుణ్ సందేశ్, వితిక షెరు మన టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పొచ్చు. 2015లో పడ్డానండి ప్రేమలో కలిసి నటించి వివాహం చేసుకున్నారు. ఈ కపుల్ కున్న క్రేజ్ తో బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వితిక ఓన్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఫ్యాన్స్ కి మరింత దగ్గరైందనే చెప్పాలి. వితికకు ఎప్పుడు ఎదురయ్యే ప్రశ్న పిల్లలు ఎప్పుడు కంటారు అని. అయితే వితిక అందుకు సంబంధించిన పలు విషయాలను తొలిసారిగా ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అప్ అయింది. దాని గురించి ఇలా రియాక్ట్ అయింది. పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీలోని చిన్నపిల్లలందరినీ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు పిల్లలు కనడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే 2016లో పెళ్లైన తర్వాత మేము అమెరికాలో సెటిల్ అవ్వాలని అక్కడికి వెళ్ళాం. అక్కడే కొంతకాలం ఉన్నాం. ఆ క్రమంలో 2018లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ సమయంలో మా కుటుంబ సభ్యులందరికీ చెప్పేసాం, సంబరాలు కూడా చేసుకున్నాం. కానీ కొద్ది రోజులకే నాకు అబార్షన్ అయింది. ఆ తర్వాత నేను ఇండియాకి వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక 2 నెలల పీరియడ్స్ రాకపోవడంతో మరోసారి ఆసుపత్రికి వెళ్ళాను. ప్రెగ్నెంట్ అని డాక్టర్స్ చెప్పారు. అప్పుడు నేను షాక్ అయ్యాను. కొద్ది రోజుల క్రితమే నాకు అబార్ట్ అయింది అన్న విషయం చెప్పాను. అప్పుడు డాక్టర్ స్కానింగ్ చేయడంతో బేబీ చిన్న మొక్క లోపలే ఉండిపోయిందని చెప్పారు. మరోసారి అబార్ట్ చేసి క్లీన్ చేశారు. ఆ సంఘటన జరిగిన తర్వాతే మేము బిగ్ బాస్ లోకి వెళ్ళడం, ఆ తర్వాత పలు ప్రాజెక్ట్స్ లో మళ్ళీ ఫైనాన్షియల్ గా సెటిల్ కావడం, ఇదంతా బిజీగా అయిపోయింది. రీసెంట్ గానే తన చెల్లి పెళ్లి చేసింది. అలాగే కొత్త ఇంటి గృహప్రవేశం కూడా చేసింది వితిక. ప్రస్తుతం ఇప్పుడు ఫైనాన్షియల్ గా అలాగే మా ఇద్దరి రిలేషన్షిప్ కూడా చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది అంటూ, దేవుడు కరుణిస్తే పిల్లలు వద్దనుకునే వాళ్ళు ఎవరుంటారు? ఆ క్షణం కనుక మా జీవితంలో వస్తే తప్పకుండా చెప్తామని వితిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వితిక తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఫస్ట్ టైం ఓపెన్ అయిన ఆ ఇంటర్వ్యూ మాత్రం నెట్టింట బాగా వైరల్ అవుతోంది.